నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. నాకు కొంచెం సరదా అయింది, ఇగ్నోర్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మనము నవభూప హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ 150 క్వాంటిటీ, స్విగ్గీ 30 క్వాంటిటీ స్వింగ్లో తీసుకున్నాం కదా. అది రెండు ఇప్పుడు ప్రాఫిట్లో నడుస్తుంది. ఓవరాల్ 1112 రూపీస్ ప్రాఫిట్లో నడుస్తుంది గైస్. మీరు చూడండి, నేను ఇది 508కి కొన్నా, కరెంట్లీ 528కి నడుస్తుంది, 522 నడుస్తుంది. ఇది ఇంకా హోల్డ్ చేస్తా గైస్ రేపు కూడా. నవభూప హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ 82కి కొన్నా, 85కి నడుస్తుంది. సో ఇది అట్లీస్ట్ 100 దాకా వెళ్తుంది అనుకుంటున్నా. చూద్దాం, సిచ్యువేషన్స్ బట్టి మనం ఎగ్జిట్ చేద్దాం, హోల్డ్ చేద్దామని డిసైడ్ అవుదాం. ఓకే, ఇది ఇక్కడిది. ఇప్పుడు నిఫ్టీ చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు టైం 9:18 అవుతుంది గైస్. పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది ఇంకా పైన నుంచి. ఓకే, మీకు ఫుల్ డే చార్ట్ చూపిస్తా. ఇది 1 డే చార్ట్. ఓకే, దీంట్లో మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా సెల్లర్ జోన్ దగ్గరికి వెళ్ళి కింది పడిని ట్రై చేస్తుంది. ఓకే, ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. నా లెక్క ప్రకారం ఒక చిన్న బ్యాక్ రావాలి గైస్, కిందికి పట్టి మళ్ళీ పైకి వెళ్తాను అనుకుంటున్నా. మేబీ ఇక్కడ నుంచి కట్ చేసి కూడా వెళ్ళిపోతే ఇంకా వెళ్తూనే ఉంటుంది పైకి. ఓకే, చూద్దాం. 5 మినిట్స్ చార్ట్ అట్లా కనిపిస్తుంది. ఓకే, దేర్ ఇస్ హై ఛాన్స్ దట్ కింది పడుతుంది అనుకుంటున్నా. చూద్దాం, బట్ సిచ్యువేషన్స్ బట్టి. ఒకవేళ ఈ ఏరియా బ్రేక్ అయింది అనుకోండి, డే హై బ్రేక్ అయ్యి క్యాండిల్ సస్టైన్ అయితే మనం కాల్ తీసుకుందాం. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు కూడా కాల్ పర్చేస్ చేయొచ్చు. ఈ కింద ఈఎంఐ కింద చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని చేద్దాం ఆగండి. ఎందుకు తెలుసా, ఇది డైరెక్షన్ నాకు పైకే అనిపిస్తుంది కదా. చూద్దాం సిచ్యువేషన్స్ బట్టి. ఓవరాల్ మార్కెట్ అయితే కిందికి పడుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే సెల్లర్తో ఉంది కదా. బట్ షార్ట్ టైంలో ఒక చిన్న పైకి పుల్లి ఇస్తుంది అనుకుంటున్నాం. చూసి తీసుకుందాం. పటపట చెప్తున్నా, ఏమనుకోకండి, స్లోగా చెప్పండి, ట్రై చేస్తా. ఓకే, ఒకవేళ ఇది కట్ అయ్యి కిందికి పడిపోతే వి విల్ ఇగ్నోర్. ఈఎంఐ నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని పైన క్యాండిల్ అనుకో మళ్ళీ ఎంట్రీ చేస్తాం దీంట్లో. ఓకే, ఇప్పటివరకు నేను ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు చూడండి. ఓకే, దీంట్లో కూడా ఏం తీసుకోలేదు. ఓకే, ఈ అకౌంట్లో నేను స్వింగ్ మాత్రమే చేస్తాను. ఓకే, ఈ అకౌంట్లో మనం ట్రేడింగ్ చేద్దాం. ఓకే, ఈఎంఐ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి రిజెక్షన్ క్యాండిల్ తీసుకుందంటే మనం కాల్ బై చేసుకోవచ్చు guys. స్టార్టింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇమ్మెచ్యూర్ ట్రేడింగ్ నడుస్తుంటుంది గైస్. అంటే ఇష్టం వచ్చినట్టు మార్కెట్ పైకి కింద మూవ్ అవుతుంటుంది. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేద్దాం. ఓకే, 5 మినిట్స్ క్యాండిల్ అయితే కిందికి పోతుంది అనిపిస్తుంది చూడండి. బట్ 1 మినిట్ క్యాండిల్లో దేర్ ఇస్ అ ఛాన్స్. ఓకే గైస్, నేను బై చేస్తున్నా, చూద్దాం. జస్ట్ ఈఎంఐ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఓకే, 500 క్వాంటిటీ బై చేసా. ఓకే, ఈఎంఐ కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటా దీంట్లో. ఓకే, లేదంటే పెద్ద ప్రాఫిట్ తీసుకుందాం. 400 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్, 500 రూపీస్, 800 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఈ 5 మినిట్స్ చూడండి గైస్, 5 మినిట్స్లో చూస్తే కిందికి వస్తుంది అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కూడా మంచి 2 సపోర్ట్ అయితే తీసుకుంది, మంచిగానే ఉంది. స్ట్రాంగ్ ఒకటి ఇస్తే మనకు ఒక పెద్ద ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. మార్నింగ్ కదా, మూమెంట్స్ ఫాస్ట్ ఉంటాయి అన్నమాట. చలో 1600, 2900, 1600, నైస్. కమాన్, 2400, $1,000, 4,000, 4,500. చలో ప్రాఫిట్ బుక్డ్ గైస్. నేను ఒక రీజన్కి బుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ పైన మార్నింగ్ సెల్లర్ జోన్ ఉంది కాబట్టి మేబీ అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా పడే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే మనం మళ్ళీ కాల్ బ్యాక్ చేసుకున్నాం. చూడండి గైస్, ఒకటే ట్రేడ్ తీసుకున్నాం, 3,700 రూపీస్ ప్రాఫిట్, ఫస్ట్ ట్రేడ్. ఓకే, పైకి వెళ్తుంది, నైస్. ఓకే, సూపర్ ఎండ్ అయింది గైస్, క్యాండిల్ అయితే క్రేజీ ఎండ్ అయినాయి. ఒక పని చేద్దాం, స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేద్దాం. ఓకే,
450 కాల్ ఉంది కదా, 400 కాల్ తీసుకుందాం. ఇక్కడ 500 కాల్ పెట్టుకున్నాం. ఓకే చలో 500 పుట్. ఎక్స్క్యూజ్ మీ, సర్దైంది కేసు మార్నింగ్ అమ్మ. చలో ఇక్కడ కూడా 500 కాయిన్తో ట్రై చేద్దాం. ఓకే కిందికి వచ్చి ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుని ఒక క్యాండిల్ వస్తే మళ్ళీ కొనుక్కోవచ్చు. ఓకే మీరు 5 minutesలో దీన్ని చూస్తున్నట్టయితే ఇట్లా కనిపిస్తుంది గైస్. ఓకే చూడండి, రిజెక్షన్ తీసుకుంటుంది ఎందుకంటే పైన సెల్లర్ జోన్ ఉంది. ఇది సెల్లర్ జోన్, ఇది బ్రేక్అవుట్ అయిందంటే ఫాస్ట్ వెళ్ళిపోతుంది గైస్ నా లెక్క ప్రకారం. బట్ చూద్దాం, 5 minutesలో ఇట్లా చూపిస్తుంది పైన సెల్లర్ జోన్ ఉంది. సో సెల్లర్ జోన్ బ్రేక్ చేసి సస్టైన్ అయ్యేదాకా మనం ఇప్పుడు ట్రేడ్ చేయం. ఓకే కొంచెం చూసుకుందాం, సిచ్యువేషన్స్ బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే కిందికి వచ్చి ఈ ఇక్కడ 9 EMI 15 EMI ఉంది కదా, ఏదన్నా ఈఎంఐ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ ఇచ్చిందంటే మనకి కన్ఫర్మేషన్ దొరుకుతుంది, స్ట్రాంగ్ మంచి ప్లేస్ దొరుకుతుంది ట్రేడ్ చేయడానికి. ఇప్పుడు కొనుక్కున్నాం అనుకోండి కొంచెం 70% ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అందుకే జాగ్రత్త. ఇక్కడ తీసుకున్న మేబీ ప్రాఫిట్ అవ్వచ్చు, కానీ ఫుల్ కన్ఫర్మేషన్ ఉండదు గైస్, అందుకే కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే ఓకే వెళ్ళిపోతుంది మార్కెట్. నైస్. నైస్ చలో డే హై బ్రేక్ చేస్తుంది గైస్. నైస్ సూపర్. ఇక్కడ కొనుక్కోవచ్చు యాక్చువల్లీ, బట్ ఐమ్ జస్ట్ వెయిటింగ్. వద్దులే వెయిట్ చేద్దాం, ఆగండి. ఓకే నైస్ ఎండ్ అయింది గైస్. ఐఎమ్ బయింగ్. చలో 300 క్వాంటిటీతో బ్యాక్ వస్తుంది, ఆగండి ఆగుదాం. ఈమె దగ్గర నుంచి టర్న్ అయితే మనకు ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ లాగా అనిపిస్తుంది, బట్ హైయర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇట్స్ ఓకే గైస్, కొనుక్కునే ఛాన్సెస్ ఉంది. లచ్చి పైన సెల్లర్ జోన్ ఉంది కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఆడుతున్నా గైస్, ఎందుకంటే సెల్లర్ జోన్ నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ బుల్లిష్ ఉన్నా సెల్లర్ జోన్ ఉన్నప్పుడు ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసానికి నేను ఇక్కడ చిన్న ప్రాఫిట్స్ ట్రై చేస్తున్నాను. వచ్చి పరవేర చాలా స్లోగా మూవ్ అవుతుంది గైస్, 24,400 కాబట్టి అనుకుంటా కింద తీసుకున్నాం. 450 వాజ్ ద రైట్ చాయిస్ యాక్చువల్లీ. ఒక పని చేద్దాం, స్ట్రైక్ ప్రైస్ 24,500 పెట్టుకుందాం గైస్. అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది, బట్ స్టిల్ మూమెంట్ మనకు దొరికే ఛాన్సెస్ ఉంది. ఓకే అందుకోసానికి 500 క్వాంటిటీ. చలో ఐమ్ బయింగ్ అగైన్ గైస్. కొనుక్కున్నా 118కి ట్రిగర్ అయింది. ఈఎంఐ కన్నా కింద వస్తే నేను లాస్ బుక్ చేస్తాను, లేకుంటే మంచి ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. కమాన్ కమాన్. ఈ క్యాండిల్ గలీజ్గా ఉంది గైస్, ఐ థింక్ ఐ హ్యావ్ టు ఎగ్జిట్, బట్ ఈఎంఐ సపోర్ట్ తీసుకుంటుందని అనుకుంటున్నా, చూద్దాం. ఓకే నైస్, కరెక్ట్ ప్లేస్లో సపోర్ట్ తీసుకుంది గైస్. దిస్ ఈజ్ ద రైట్ ట్రేడ్. చూడండి ఈఎంఐ ప్లేస్లో సపోర్ట్ తీసుకుంది, ఇలాంటి ప్లేసెస్లో ట్రేడ్ చేయబుద్ది అవుతుంది కన్ఫర్మేషన్స్ తోటి. ఓకే కమాన్, బట్ డే హై ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త. పైన సెల్లర్ జోన్ కూడా ఉంది. కమాన్ 200 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్ ఈ ట్రేడ్లో. ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే 4,000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. సెకండ్ ట్రేడ్ ఇది నాది. చలో 1,200 నైస్, 1,300 ప్రాఫిట్. కమాన్, ఇది 2 minutes సస్టైన్ అయింది అనుకుంటే వెళ్ళిపోతుంది పైకి. కమాన్ చలో
సెల్లర్ జోన్ ఇక్కడ సెల్లర్ జోన్ ఉంది గైస్. ఇది బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ పైకి వెళ్ళిపోతుంది, లేదంటే స్లోగా బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అనుకుంటున్నా, చూద్దాం. కమ్ ఆన్ బాడీ. $1,300 ప్రాఫిట్ నడుస్తుంది ట్రేడ్లో. కమ్ ఆన్ బ్రేక్. 1,400, 2,200, నైస్. 2,300, కమ్ ఆన్. 3,000. చలో ప్రాఫిట్ బుక్డ్ గైస్. 3,200 రూపీస్ ప్రాఫిట్ బుక్డ్ ఈ ట్రేడ్లో. ఓవరాల్ మన ప్రాఫిట్ 6,900 రూపీస్ అవుతుంది. 2 ట్రేడ్స్ అయినాయి గైస్. ఫస్ట్ ట్రేడ్లో మీరు చూసుకున్నట్లయితే 3,195, సెకండ్ ట్రేడ్లో ఫస్ట్ ట్రేడ్లో 3,700, ఈ ట్రేడ్లో 3,195. ఓకే, ప్రాఫిట్ ఎందుకు బుక్ చేసుకున్నా, ఫాస్ట్గా బుక్ చేసుకున్నా అంటే ఇక్కడ ఒక సెల్లర్ జోన్, లేదంటే నేను ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటుండే, ఎందుకంటే మార్కెట్ క్రేజీ బుల్లీజ్గా ఉంది. కమాన్ 500 దాంట్లోనే ఇంకొక ట్రేడ్ చేద్దాం. ఇది మార్కెట్ ఓకే బ్రేక్అవుట్ చేస్తుంది అనిపిస్తుంది గైస్. మళ్ళీ ఇదే ప్లేస్లో ఎంటర్ చేయడానికి ట్రై చేద్దాం. చిన్న పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. నైస్. చలో ఐ థింక్ ఐ కెన్ బై బ్యాక్ హియర్. చలో మళ్ళీ బై చేసా గైస్. సేమ్ స్ట్రైక్ ప్రైస్లో బై చేసా. ఏం చేస్తా అంటే సింపుల్, ఇది ఎక్కువసేపు హోల్డ్ చేసుకుని గైస్. ఒకవేళ డౌట్ఫుల్గా ఉంటే చిన్న లాస్ అయినా చిన్న ప్రాఫిట్లో తీసేస్తా, ఎందుకంటే ఇమ్మీడియట్గా బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఆడతా. ఓకే, కమ్ ఆన్. ఈ ప్రీమియం పెరుగుతలేదు చూడండి. కమ్ ఆన్. ఇక్కడ చూడండి నిఫ్టీది చూడండి, ఇక్కడ అంత స్లోగా ఉంది. ఇది మాత్రం ప్రీమియం పర్రమని కింది పడిపోతుంది. కమ్ ఆన్. ఈ ట్రేడ్ ఎందుకో కట్ చేద్దాం గైస్, నాకు ఎందుకో డౌట్ఫుల్గా ఉంది. ఓకే, మళ్ళీ కావాలంటే ఎంటర్ చేసుకున్నాం. ఓకే, వీల్ ఎంటర్ బ్యాక్, నో ఇష్యూస్. ఓకే, ఈఎంఐ దాకా వచ్చి ఒక పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు మనం ఎంటర్ బ్యాక్ చేద్దాం, టెన్షన్ ఏం లేదు. త్రీ ట్రేడ్స్ అయిపోయినాయి గైస్. ఇంకా 2 ట్రేడ్స్ చేసి డే ఎండ్ చేద్దాం. ఓకే, ఇక్కడ సెల్లర్ జోన్ ఉంది. అబ్బా, యాజ్ ఐ సెడ్ మా జీవితం. ఓకే నైస్, యాక్చువల్లీ మంచి ప్లేస్లో ఉంది గైస్. నేను మళ్ళీ బై చేసా. నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, అరే లోడ్ అవరా, నేను హాట్స్పాట్ తోటి వాడుతున్నా గైస్. దెర్ ఈజ్ అ సెల్లర్ జోన్ హియర్, అందుకు. అరే ఓకే, చలో 3,800 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. 5,000 అయితే మనం చూసాం 4,000 ప్రాఫిట్. చలో నైస్. 4,300. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయింది. నైస్. 3,800. కమ్ ఆన్. చలో కమ్ ఆన్. ఇంకొక స్ట్రాంగ్ ఇస్తే 5,000కి బుక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫుల్ జీడి అవుతుంది ఇక్కడ. మార్నింగ్ కదా గైస్, వాలటిలిటీ ఎక్కువ ఉంది. కమ్ ఆన్. 2,800. ఫోమోలో కొన్నా గైస్. యాక్చువల్లీ జుపక్కని పైకి వెళ్ళినప్పుడు కొన్నా నేను. ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం, మళ్ళీ తీస్తాం, ఎందుకంటే చాలా పైకి అయిపోయింది గైస్. అట్లాంటి టైంలో హోల్డ్ చేసుకోవద్దు. ఇగో చూడండి, ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకున్నప్పుడు బై చేసుకున్నాను. ఓకే, ఫోమోలో స్ట్రాంగ్ బయింగ్ వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను. అట్లా తీసుకోకూడదు యూజువల్లీ, ఎందుకంటే ఇమీడియట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇది మీరు అనుకోవచ్చు, అరే బయింగే ఉంది కదా, ఈడ కొనుక్కొని ఈడ ఎండ్ చేయొచ్చు కదా అని. అట్లా ఉండదు గైస్. ఈరోజు బయింగ్ ఉండొచ్చేమో, వీ నెవర్ నో ఏ టైంలో ఏం జరుగుతుందని. సో ఇట్స్ బెటర్ మీరు మీ ప్రాసెస్ని మాత్రమే ఫాలో చేయాలి. ఓకే, ప్రీమియం ప్రైస్ చేంజ్ చేసుకున్నా గైస్. ఓకే,
బయింగ్ ఉంది కదా ఇక్కడ కొనుక్కొని హోల్డ్ చేసుకొని పెద్ద ప్రాఫిట్కి అంటే అట్లా ఈరోజు నడుస్తుంది గైస్, ప్రతిరోజు అట్లా అవ్వదు కదా, అది పాయింట్. ఐ థింక్ ఐ కెన్ బై హియర్ అగైన్, బై చేస్తున్నా గైస్. ఎందుకు తెలుసా, ఒక పుల్ బ్యాక్ వచ్చింది, పుల్ బ్యాక్ వచ్చి కరెక్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది ఇంకా కిందికి వస్తుంది అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. ప్రీమియం మూవ్ అవ్వట్లేదు దీన్ని. ఓకే, దీని ప్రీమియం మూవ్ అవ్వట్లేదు చూడండి, 550. ఓకే 300, కమాన్. దీని ప్రీమియం స్లోగా మూవ్ అవుతుంది గైస్, ఐ డోంట్ నో వై. 600 ప్రాఫిట్, కమాన్. దీని ప్రీమియం మూవ్ అవ్వట్లేదు గైస్, చూడండి. మూవ్ రాయా, దీని ప్రీమియం చూడండి అసలు కదులుతలే. మూవ్ ఓవర్ అయ్యా, 1000 రూపీస్. డే మస్తుంది గైస్ ఈరోజు, ప్రాఫిట్ చేసుకునే వాళ్ళు ప్రాఫిట్ గట్టిగా చేసుకోండి. ప్రీమియం మూవ్ అవ్వట్లేదు గైస్, ఐ విల్ ట్రై టు సెల్. ఎందుకంటే చూడండి అసలు దీని ప్రీమియం మూవ్ అవ్వట్లేదు, నేను స్ట్రైక్ ప్రైస్ పాతది పెట్టుకుంటా. ఓవరాల్ చూడండి 6333 నడుస్తుంది. వీ విల్ ఎండ్ దిస్ డే గైస్, 5 ట్రేడ్స్ అయిపోయినాయి కదా. యాక్చువల్లీ మార్కెట్ క్రేజీగా మూవ్ అవుతుంది, ఇంకా ప్రొసీడ్ చేయొచ్చు, బట్ ఐ విల్ ఎండ్ దిస్ డే. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.